ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే లక్ష్మికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. మరి నన్ను పెళ్లి చేసుకోకుండా నాకు ఎలా న్యాయం చేస్తావు మిత్ర? బేబీ పుట్టాక తన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. నీకు వేరే మంచి లైఫ్ ఇస్తాను. నీకంటూ ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యూచర్ ఇస్తాను. లైఫ్ లాంగ్ నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఇది ఏ రకమైన న్యాయం? సమన్యాయం. నీ వల్ల లక్ష్మి బాధపడకూడదు, లక్ష్మి వల్ల నువ్వు బాధపడకూడదు. నా లైఫ్ లక్ష్మితో ముడిపడి ఉంది. అలాగే నీకంటూ ఒక లైఫ్ ఉండాలి. అది నేను ఏర్పాటు చేస్తాను. మనీషా, ఆయన నీ మంచి నా మంచి కోరి చెప్తున్నారు. మనలో ఏ ఒక్కరు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పినా నువ్వు వింటావు కదా. ఇప్పుడు కూడా విను, హ్యాపీగా ఉంటావు. రండి మిత్ర గారు. పద మనీషా. చెప్పనయ్యా. ఏంటి, వాళ్ళకేం కాలేదు కదన్నయ్య? మీరిప్పుడు ఎక్కడున్నారు? సరే అన్నయ్య, త్వరగా ఇంటికి వచ్చేసేయండి. ఏంటి వివేక్, పిల్లల గురించి ఏమైనా తెలిసిందా? పిల్లలు దొరికారండి పెదనాన్న. అవునా అండి? పిల్లలు ఎలా ఉన్నారంట? ఎక్కడున్నారంట? వాళ్ళు క్షేమంగా ఉన్నారంట. గుడిలో పంతులు గారు చెప్పినట్టు పిల్లలు కొండగుడికెళ్ళి మొక్కు తీర్చుకున్నారంట. నిన్న రాత్రి పిల్లలు ఎంత బాధపడుంటే పొద్దున్నే అంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉంటారు. అంత చిన్న వయసులో ఆంజనేయ స్వామి మాల వేసుకొని అన్నం తినకుండా ఉత్త కాళ్లతో అంత దూరం నడిచి మొక్కు తీర్చుకున్నారు అంటే వాళ్ళ అమ్మా నాన్న కలిసి ఉండాలని ఆ పసి మనసులు ఎంత ఆరాటపడ్డాయో. నిజమే మావయ్య గారు, వాళ్ళని ఆ ఆంజనేయ స్వామి కాపాడారు. అవును, ఆంజనేయ స్వామి సీతారాముల్ని కలిపినట్టు అన్నయ్య వదిన్ని కూడా కలిపాడు. ఇప్పుడు పిల్లల్ని కాపాడాడు. కాసేపట్లో అందరూ ఇంటికి వస్తున్నారు. ఎక్కడున్నావు మనీషా? పిల్లలు దొరికారంట. నేను ఓడిపోయాను ఆంటీ. నువ్వు ఓడిపోవడం ఏంటి? మళ్ళీ ఆ లక్ష్మియే గెలిచింది. పిల్లల్ని మిత్రని కాపాడుకుంది. నువ్వక్కడే ఉన్నావా? నా ఓటమిని కళ్ళారా చూస్తున్నాను. నా గురించి మిత్ర తీసుకోబోయే నిర్ణయం కూడా నాకు తెలిసిపోయింది ఆంటీ. మిత్ర ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? నన్ను పెళ్లి చేసుకోబోయే నిర్ణయం అయితే కాదు. లక్ష్మి నన్ను చావు దెబ్బ తీసింది. నా ఆఖరి అస్త్రాన్ని కూడా వేస్ట్ చేసింది. ఏమంటున్నావు మనీషా? మిత్ర తన మనసులో ఉన్నది చెప్పేశాడా ఆంటీ? అంటే మిత్ర నిన్ను పెళ్లి చేసుకోవట్లేదా? లేదా ఆంటీ, మిత్రకి ఆ ఉద్దేశమే లేదు. నాకు నా కడుపులో ఉన్న బేబీకి మరోలా న్యాయం చేస్తాడంట. ఎప్పటికీ లక్ష్మి మాత్రమే తన భార్య అట. తన జీవితంలో మరొకరికి స్థానం లేదంట. నేను చచ్చిపోయాను ఆంటీ. అలా మాట్లాడుకు మనీషా. నాకింక బ్రతకాలని లేదు, భవిష్యత్తు లేదు. నాకు చావు తప్ప ఇంకేమీ మిగల్లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ముందు నువ్వు ఇంటికి రా. వచ్చి ఏం చేయాలా ఆంటీ? ఓడిపోయిన నా మొహం ఆ లక్ష్మికి ఎలా చూపించాలి?
నువ్వు ఓడిపోవడం కొత్తేం కాదుగా. మళ్ళీ గెలుపు కోసం, మిత్ర కోసం ప్రయత్నించు. ఎన్నిసార్లు ప్రయత్నించాలా ఆంటీ? మిత్ర దొరికే వరకు నీ పోరాటం ఆపకు. నువ్వు సాధించగలవు. మిత్రకి నా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను పోరాడి మాత్రం ఏం ప్రయోజనం? నీకు మిత్రపై ఇంట్రెస్ట్ ఉంది కదా. నువ్వు కోరుకున్నది దక్కించుకోవాలి. వెతికితే ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. నువ్వు ముందు ఇంటికొచ్చే, మళ్ళీ ప్రయత్నించు. ఏదో రూపంలో నీకు ఛాన్స్ వస్తుంది. నువ్వు గెలుస్తావు. వస్తున్నావు కదా. ఏదో మొదటిసారి ఓడిపోయినట్టు తెగ ఫీల్ అయిపోతుందేంటి? హలో అండి. హాయ్ వివేక్ గారు, మా జాను ఎలా ఉంది? షీస్ ఫైన్. తనకే డౌట్ రాలేదు కదా? రాకుండా నేను మేనేజ్ చేస్తున్నాను. మళ్ళీ ఏమైనా టెస్ట్ చేయించారా? లేదండి, ఈ మంత్ అవగానే ఒకసారి టెస్ట్ చేయించాలి. ఆ టాబ్లెట్స్ ఇస్తారా? హా. ఇదిగోండి. మీరు చాలా గ్రేట్ అండి. జాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీలాంటి హస్బెండ్ దొరకడం. బాబు అదేం లేదండి, జానుయ నా వైఫ్ అవ్వడం నా లక్. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. థ్యాంక్ యూ అండి. జాను ఎప్పుడొచ్చి మిమ్మల్ని అడిగినా దయచేసి తనకి నిజం మాత్రం చెప్పకండి. అయ్యో చెప్పనండి. కోర్స్ కంప్లీట్ అయి జాను ప్రెగ్నెంట్ అయితే అంతే చాలు. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్. చెప్పండి. ఇందాక ఒక అతను వచ్చి ఏవో టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళారు కదా, ఆ టాబ్లెట్స్ ఏంటి? మీకెందుకు? మీరెవరు? ఇందాక వచ్చిన వివేక్ వాళ్ళ బ్రదర్ మిత్రానందన్ కి కావాల్సిన మనిషిని. ఓ, వివేక్ గారి వదినా మీరు? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.